Good morning to you all. Good morning, sir. Good morning. Prabhu here. I am from Good Luck Company. Sir, నాకు అర్జెంటుగా 2 crores goods కావాలి. 1 minute. Prabhu speaking. సార్ నా దగ్గర 2 crores స్టాక్ ఉండిపోయింది. ఏదైనా మార్జిన్ చూడండి. Party is ready. Good Luck కంపెనీకి అర్జెంటుగా 2 crores goods కన్సైన్ చేయండి. నా కమిషన్ 20 lakhs. మిగతా విషయాలు మీరే డైరెక్ట్ గా మాట్లాడుకోండి. Is everything okay? Send me 20 lakhs. You too send me 20 lakhs. Okay? Thank you. గుడ్ మార్నింగ్ సార్. Hi secretary. ఏమిటి? ఏం గొప్ప బిజినెస్ సార్ మీది. That is Prabhu. అవును, ఈ మధ్య బల్లపై పన్ను మానేసి కింద పన్ను మొదలెట్టావా? కాదు సార్. ఈ రోజు చాలా కొత్త కనబడుతున్నావు. ఏం వాడుతున్నావు ఏంటి? మీలాంటి అందమైన బాసులనే వాడతాను. ఈ రోజు నా బర్త్డే సార్. చూడమ్మా, ఈ రోజు నీ బర్త్డే కావచ్చు, నువ్వు పెద్ద మనిషి అయిన రోజే కావచ్చు. బట్ నౌ ద టైమ్ ఇస్ 10:45. స్ట్రిక్ట్లీ ఆఫీస్ అవర్స్. ప్లీజ్ గెట్ అవుట్. సారీ సార్. కమ్ ఆన్. ఏడు తల్లి ఎంత గట్టిగా గుర్తేసినావు? నేను బస్సు అనుకున్నాను. ఏటి బాసు, ఈ మధ్యన సెక్రటరీ గట్టి పడిపోతుంది, బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుంది. నువ్వు నేర్చుకుంటావేంటి? అమ్మ నా వల్ల కాదండి, దాని ట్రాంక్ రోడ్డు మీద లారీ సర్వీస్. ఏమిటా చిత్రగుప్త చిట్టా? మరేం లేదండి, కిందట వారం అకౌంట్ తమరోసారి చూస్తే ఆ లోపల ఎట్టేద్దామని. ఎందులో ఎట్టేస్తావు? అదే పైలో ఎట్టేద్దామని. చదువు. 10,000 ఫ్యాక్టరీ వర్కర్స్ వీక్లీ ఎలివెన్స్ అండి, 10,000 సరుకులు ట్రాన్స్పోర్ట్ అండి, అమ్మాయిల కిరికిరి ఖర్చు 25,000 అండి. ఇలాగ రాసావేటి? అవునండి. ఓ పని చేయి, మొక్కలు వాటి పెంపకం వాటి సంరక్షణ అనే కొత్త అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఖర్చులన్నింటినీ వాటి కింద తోసేయి. అది బాగులేదండి. మరి పెట్టాను కొట్టే తుపాకు ఖర్చు కింద రాసేద్దామండి. చెప్పింది చేయవయ్యా. చేద్దాం. వెళ్ళు వెళ్ళు. హలో, రోజీ, రాజీ, రాగిణి, అశ్విని, భానుప్రియ, విజయశాంతి, రజని. ఎవరు మాట్లాడేది? నేను మీ అమ్మని రా. అమ్మా, బావున్నావమ్మా? బానే ఉన్నానులే, నువ్వు ఇంటికి రా. నేనా? ఎందుకమ్మా? ఏమిట్రా ప్రభు ఈ గొడవంతాను? ఆ పిల్లతోనూ ఈ పిల్లతోనూ తిరగకపోతే నీకు నచ్చిన పిల్లని చేసుకుని హాయిగా ఉండొచ్చుగా. కరెక్ట్ మమ్మీ, నాకు నచ్చిన పిల్లన్నావు, కానీ ఇంతవరకు నన్ను మెచ్చిన పిల్లలను చూసావే గానీ నాకు నచ్చిన పిల్లని చూడలేదు. అలా చూడగానే ముహూర్తం పెట్టించేయి. నీకు నచ్చిన పిల్ల ఎక్కడ దొరుకుతుందిరా? ఏమో నాకేం తెలుసు, అయినా నన్నేం చేయమంటావు? తగ్గు బ్రాందీ కొట్టమంటాను రా మావయ్య. చెల్లెమా, పెళ్లి విషయంలో మొగాడు తొందరపడకూడదు, ఆడది ఆలస్యం చేయకూడదు. తొందరపడితే మొగాడికి నష్టం, ఆలస్యం చేస్తే ఆడదానికి కష్టం. ఇది 3వ పెగ్గులో నేను చెప్తున్న 4వ సూత్రం. ఇట్లు సీసా సుందరరామమూర్తి. అది కాదురా అన్నయ్య, ఒక పెగ్ కొడితే కానీ నేను నీతో మాట్లాడను. నీకెలాగో పెళ్లి పెడాకులు లేవు, నా కొడుకును కూడా అలా తయారు చేద్దామనే. చెల్లి, బుల్లి తల్లి, నువ్వు పెళ్లి పెళ్లి అనే పిల్లి. మన నాన్న నేను చేద్దాం అనుకున్నాడే, గొప్ప డాక్టర్ని చేద్దాం అనుకున్నాడు, పెద్ద ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాడు, మంచి లాయర్ని చేద్దాం అనుకున్నాడు. కానీ నేనేమయ్యాను? వరల్డ్ క్లాస్ డ్రింకర్ అయ్యాను. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ పుచ్చుకున్నాను. ఇండియాకి అదే ఫస్ట్ గోల్డ్ మెడల్. కుర్రాడు బాగున్నాడే. ఆ బాటిల్ ఎక్కడ పెట్టాను? నీ బాటిల్ అక్కడే తగలడింది. అవును, నువ్వు నా బాటిల్ అడగడం ఏంటే? అబ్బా, ఇవాళ శని 4వ ఇంట్లో నడుస్తాంది, అందుకే పొద్దున్న నుంచి అన్ని గొడవలే. అయ్యయ్యో, పూజ సగంలో వదిలేసి వచ్చేసానే. అందుకే బ్రాండీ తాగితే ఏది సగంలో వదిలేరు. భగవంతుడా, ఈ ఇంటర్వ్యూ సక్రమంగా జరిగి ఈ పనైనా నాకు దొరికేట్టు చేయి. ఒకరి మీద ఆధారపడి ఉంటూ సంపాదన లేకుండా తినడం భరించలేకపోతున్నాను. ఈ కష్టం నుంచి బయటపడేట్టు చేయి. నువ్వు దేవుడికి దండాలు ఎట్టేసి ఆడపిల్ల ఇచ్చేసినంత మాత్రం నీకు ఉద్యోగం వచ్చేస్తుందా? శుభవాని ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఆ మాటలేవుతుందినా? అయినా నేను అన్న దాంట్లో తప్పేటుంది. 50 మంది ఉద్యోగాలు లేక ఈ విధుల్లో తిరుగుతున్నారు. నువ్వు ఆడపిల్లవి, దేవుడికి దండ పెట్టినంత మాత్రం ఉద్యోగం వచ్చేద్దా ఏంటి? ఇంట్లో పని పాటు చేసుకుంటూ పడుండి మేము చూసినోడితో 3 ముళ్ళు వేసుకుని అత్తోరింటికి వెళ్ళక. వదినా, నా జీవితం ఏమిటో నేను ఏం నిర్ణయాలు తీసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకు. ఆ మాట అంటే చాలు ఇంత ఎత్తున ఎగురుతావు. 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నాననేగా నీకు ఇంత పొగరు. అయినా నిన్ననేవి లాభం? నీ అమ్మ బాబు సచ్చాక నేను మూల కూర్చోపెట్టుకుండగా చదివించాడే నీ ప్రొఫెసర్ అన్న. ఆయన అనాలి. పెళ్ళానికి 4 చీరలైనా కొనకుండా ఆ డబ్బంతా నీ చదువుకు తగిలేసి ఇవాళ ఇంటి విషయాలు ఏమీ పట్టినట్టు ఆ దిక్కుమాలి కెమిస్ట్రీ లెక్కలు రాసుకుంటూ కూకుంటారు. ఎందుకే కాంతం పొద్దు నుంచి అరుస్తున్నావు? అదేదో ఇంటర్వ్యూకి వెళ్తుంది, కాస్త నవ్వుతూ పంపించొచ్చుగా. ప్రతి ఫార్ములాని ప్రాబ్లం చేస్తావు. మీ ముద్దుల చెల్లెలు వెనకేసారటానికి మీ తర్వాతే. ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? నోరు జారు ఒక్క మాట అన్నందుకు మీ ముద్దుల చెల్లెలు భారతీదేవి గారు నా మీద ఇరుసుగు పడ్డం జరిగింది. ఈవిడ గారు ఇంటర్వ్యూ పేరుతో ఇంట్లో పని మానేసి సోకు చేసుకుని బయటికి వెళ్తుంటే ఒక్క మాట అన్నాను, అంతే నా మీద ఎగిరెగిరి పడిపోతుంది. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో అన్నయ్యకి తెలియకపోయినా నాకు తెలుసు. నువ్వు పెట్టే గుప్పుడు మెతుకుల కోసం నీ నోటికొచ్చి మాట్లాడితే పడుండేదాన్ని కాను.
అసలు నీ తిండి తినే కర్మ తప్పాలనే నేను ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నాను. ఈ ఉద్యోగం నాకు దొరికితే నా కాళ్ళ మీద నేను నిలబడొచ్చు, నా కష్టార్జితో నేను తినొచ్చు. రోజు నీ దగ్గర తిట్లు తినే నరకం నాకు తప్పుతుంది. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్. నీ పేరు భారత? అవును సార్, మీ కంపెనీ నుంచి నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. ఇవ్వండి నా సర్టిఫికెట్స్ అండ్ క్వాలిఫికేషన్స్. కాగితాల మీద కనిపించే వాటిని సర్టిఫికెట్స్ అంటారు, కళ్ళకు కనిపించే వాటిని క్వాలిఫికేషన్స్ అంటారు. నా కింద పనిచేయడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ నీకు బాగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి, అనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. చూడు మిస్, భారతి. భాయ్ ఎందుకు భారంగా, రతి అని పిలిస్తే పోలా సింపుల్ గాను ముచ్చటగాను ఉంటుంది. నీకు ఉద్యోగం చాలా అవసరం అనుకుంటాను. నేనుండే పరిస్థితులకి నాకు చాలా అవసరం సార్. అవసరంలో ఉన్న అమ్మాయిల అవసరాలను తీర్చడం నాకు బాగా అలవాటు. నీ అవసరానికి నీకు ఉద్యోగం ఇస్తాను, మరి నా అవసరానికి నువ్వు నాకేమిస్తావు? ఏమిటి సార్ మీరు అనేది? ప్లీజ్ రిమూవ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. అసహాయత మమ్మల్ని నిరుద్యోగుల్ని చేస్తే మీరు మమ్మల్ని పతితల్ని కూడా చేయాలనుకుంటున్నారా? ఆడది అభిమానాన్ని అమ్ముకొని ఇలాంటి ఉద్యోగం చేయడం కంటే చదవలేదనుకొని ఈ డిగ్రీలు చించి తగలబెట్టి 4 ఏళ్లలో పాచి పని చేసుకోవడం మంచిదిరా రాస్కల్. హాయ్ లిల్లీ, నీకు ఇంటికి ఫోన్ చేద్దని ఎన్నిసార్లు చెప్పాను? వాట్ ఆఫ్టర్ 2 o'clock? ఓకే, డెఫినెట్లీ బి దేర్. యా షూర్. బాబు ఎక్కడికి రా, 2 గంటలకు వస్తానంటున్నావు? అమ్మా, మొక్కలు వాటి పెంపకం గురించి కాన్ఫరెన్స్ ఉందమ్మా. కాన్ఫరెన్స్ రేపు చూసుకోవచ్చులే. ఈ రోజు ముహూర్తం చాలా బాగుంది. దంత వేదాంతం దామోదరయ్య గారింటికి పెళ్లి చూపులకు వెళ్ళాలి. పిల్ల లక్షణంగా కుందన బొమ్మలా ఉంటుందట. సాంప్రదాయమైన కుటుంబం. పెళ్లి అంటే మనం పెళ్లి చూపులకు వెళ్ళాలమ్మా? నాకు చెప్పకుండా ప్రోగ్రామ్ ఫిక్స్ చేద్దాం ఎన్నిసార్లు చెప్పాను? ఏమిట్రా నీకు చెప్పేది? అన్ని నీకు చెప్పి చేయాలా? ప్రతిసారి ఇలాగే తప్పించుకుంటున్నావు. ఇదిగో బాబు, ఈ రోజు నువ్వు రానన్నావంటే ఇక్కడే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. చెల్లి, చిట్టి తల్లి, నేను మందు కొడితే పక్కింటాడికి ఎక్కినట్టుగా వాడు పెళ్లి చూపులు చూడకపోవడం నువ్వు నిరాహార దీక్ష చేయడం ఏంటి? నువ్వెన్ని పెళ్లి చూపులైనా ఏర్పాటు చేసుకో, వాడు అందరినీ చూసేస్తాడు, పెళ్లి కూతురు ఒప్పుకుండాలి. అలా అన్నావు బాగుంది. ఒరేయ్, 2 గంటలకు ముందే బయలుదేరాలి, లేకపోతే కుజుడు వస్తాడు. వాడికి పెగ్గు కొట్టించి నేను ఆపుతాను కదా, నువ్వు వెళ్ళు. గుర్తుపెట్టుకోనన్నా. ఏమిటి మాయా, నా తరపు నువ్వు కమిటీ అవుతావేంటి? ఒరేయ్, నా మాటిని 2 గంటల మొక్కల పెంపకం అటేసాయి, పెళ్లి చూపులు ఇటేసాయి. కొత్త అమ్మాయిని చూసినట్టు ఉంటుంది, మొక్కల పెంపకం లాగే ఉంటుంది. అందువల్ల మీ అమ్మ బాధ నీకు తప్పుతుంది, మీ అమ్మను ఓదార్చే బాధ నాకు తప్పుతుందిరా. అప్పుడే నాకు పెళ్ళండి మాయా. చిచ్చై, నీకప్పుడే పెళ్ళేంట్రా? ఏదేదో తెలీదు. నీకు పెళ్ళొద్దు, కానీ చూపులు మాత్రం చూసాయి. చూపులు చూడొచ్చు, అవి పెళ్లి చూపులు కానీ శోభనం చూపులు కానీ. బడిత బాజా అచ్చమ్మ రాసిన పడగదిలో పడతి నవల ఈ రోజు ప్రతి కన్నెపిల్ల చదవాల్సిందే. హలో భారతి, నీకోసమే చూస్తున్నాను, రా. నాకు ఓల్డ్ ఇంటర్వ్యూ గైడ్స్ కావాలి. ఓల్డ్ ఇంటర్వ్యూస్ కాదు, కొత్త లవ్ స్టోరీస్ ఉన్నాయి. కామం ఎలా పుడుతుంది, కన్నెపిల్లల జల్సాలు, వాటి జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఇస్తాను, చదువుకో. అర్థం కాకపోతే రేపు వచ్చి అడుగు, అన్ని వివరంగా విప్పి చెప్తా. ఏంటి ఈ మధ్య కనపడ్డ వాళ్ళంతా కొడుతున్నావట? నా కంప్లైంట్స్ వచ్చేస్తున్నాయి. వరసైందాను కదా అని సరసం వాడాను, తప్ప? ఇంకోసారి ఇలా ఆడేవో, ఆడడానికి కాలు, చెప్పడానికి నోరు ఉండవు. వన్స్ మోర్, బాగా కొట్టావమ్మా. వీడికి దవడ పాలు కొట్టమే కాదు, ప్రతి పార్ట్ సపరేట్ గా పాలు కొట్టాలమ్మా. లేకపోతే మందు ఎలా కొట్టాలని పుస్తకం అడిగానా, మంచం ఎలా ఎక్కాలనే పుస్తకం ఇస్తారా? కొట్టమ్మా, బాగా కొట్ట. చూడండి పెద్దవారు, నమస్కారం అమ్మా. ఇలాంటివి మీరు తాగకుండా చెప్తే బాగుండేది. తాగి చెప్పారనుకోండి, వాడికి మీకు తేడా ఉంది. తర్వాత వాడికి చెప్పింది మీకు చెప్పాల్సి వస్తుంది. తాగడం మానేయండి. నాకు మందు అలవాటు కాకముందు చెప్పుంటే మానేసేవాడమ్మా. సారీ. ఊరుకోండి సార్, నిన్నటిదాకా ఉద్యోగం లేక రోడ్లు అడుగు తిరిగింది. చిట్ట చివరికి నిన్ననే దంత వేదాంతం దామోదరరావు గారింట్లో ఆయా పని కుదిరింది. అయ్యి బాబోయ్, ఇందాక నుంచి ఏంటి మర్చిపోయినా అని వెతుక్కుంటున్నాను రా. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. దంతవేదంతం దామోదరయ్య గారి ఇంటికి మేము పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఆహా, అంటారు ఇందా నేను చెప్పవేంట్రా? నాకేం తెలుసు? తెలియకపోతే తెలుసుకోవాలరా. ఆహా, ఏంట్రా? ఆహా. ఏంట్రా? ఏంటి అసలు? ఇంటికి గుమ్మ ఏంట్రా? అటు మరి అటంటావేట్రా ఎదవా?